భూమాయ చేసిరట. ఎక్కడ ఇది? హైదరాబాద్లోని పుప్పాలగూడ వద్ద కాందీ శికుల భూముల్లో చేపట్టిన భారీ నిర్మాణాలు. ఏం జరిగింది? పుప్పాలగూడలో రూపాయలు 6,000 కోట్ల భూ కుంభకోణం. 6,000 కోట్లు, 600 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 6 లక్షలు కాదు, 6,000 కోట్ల రూపాయల కుంభకోణం హైదరాబాద్లో జరిగింది. ఏంది? ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న కాందీ శికుల భూముల్లో 30,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం, 2005లో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములవి, 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూములు తొలగింపు. ఎవరు చేసి 2021లో ఎవరు అధికారంలో ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ మంత్రి ఎమ్మెల్యేనో ఎవరో ఉండి చేయించారు కాబట్టి అది బ్లాక్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. 2021లో ఆ జాబితా నుంచి కొన్ని భూములు తొలగించిన తర్వాత 2022లో భారీ నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే ఇప్పించారు. 2025లో కొన్ని భూములు మళ్ళీ నిషేధిత జాబితాలకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని భూములు బ్లాక్ లిస్టులో పెట్టారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనుసన్నల్లో సాగిన వ్యవహారం. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏ కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజు ఆర్యన్, మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీది కూడా అదే దారి. ఈ భూదందాలపై లోకాయుక్తకు ఈడీకి ఫిర్యాదు. మొత్తం మీద ఎంపీ రంజిత్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఆయన అనుకున్నట్టు చేసిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్లో అంటే ఆయన విధానం మారతలేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా డబ్బులు కొట్టేయడం, భూములు కొట్టేయడం ఇవే జరుగుతుంది కాబట్టి మొన్న అందుకనే ఓడిపోయినట్టున్నాడు. చేవెళ్ళ ఆయన మీద ఆయన గెలిచిండు, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచిండు. కాబట్టి ఈయన రాజకీయాలకు పనికిరాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొస్తారని జనాలు ఇంటికి పంపించారు. ఇంట్లో కూడా మళ్ళీ దొంగ బుద్ధులే బయటపడ్డాయి. 2005 నాటికి అవన్నీ ప్రభుత్వ భూములే, 2021 నాటికి వాటిలో కొన్నింటిని ప్రైవేట్ భూములుగా చూపించారట. దీని మీద విచారణ చేయాలి. మొత్తం మీద లోకాయుక్తకు ఈడికి ఫిర్యాదులు చేశారట. వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏం చేస్తారో చూద్దాం.